హాయ్ అందరికీ. ఇక తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఇక అభిషేకాలు పూజలు అన్నీ అయితే అయిపోయినాయి. చాలా అయితే బాగున్నాడు స్వామి. అయితే చిన్నగా పళనిలో ఎలా అయితే చిన్న రూపంలో ఉంటారో ఇక్కడ కూడా అట్లానే అయితే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం. గుడి అయితే అసలు స్వామి ఎప్పుడు కొండల మీదే ఉంటాడు. కింద నుంచి ఎన్ని లాగా చూడండి, ఇదంతా క్యూ లైన్ అనమాట. ఈ క్యూ లైన్ అంతా తిరిగి అది కూడా క్యూ లైనే. పైన లోపల ఎక్కడో ఉన్నాడు స్వామి. చాలా బాగా జరిగింది. మనమైతే ఇప్పుడు శ్రీకాళహస్తి దగ్గరికి అయితే వెళ్తున్నాం. పదండి. గుడి చాలా బాగుంది. ఫస్ట్ టైం 6 క్షేత్రాలు ఉంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామికి, వాటిలో ఫస్ట్ గుడి నేను చూసింది కూడా. పెళ్ళి కాని వారు, సంతానం లేని వారు ఈ క్షేత్రానికి అయితే వస్తే మంచిగా పిల్లలు అయితే పుడతారట. పెళ్ళి కూడా కుజదోషం అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ పోయి మంచిగా అయితే మ్యారేజ్ అయితే శీఘ్రంగా అయితే అవుతుందంట. ఇక మా ట్రిప్లో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక అభిషేకాలు అవైతే చేయించుకున్నారనమాట. ఇక అవన్నీ అయిపోయి కిందకైతే వచ్చేసాము. కింద అయితే ఇక ఒత్తులు వెలిగించడానికి ఒక చోట ప్లేస్ ఉంటే ఇక ఒత్తులు అవన్నీ వెలిగించేసి ఇక మళ్ళీ తిరుత్తణి నుంచి బయలుదేరాం.